వెల్కమ్ టు saksheducation.com. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్ లాంటి పరీక్షలు పోటీ పడతారు. ఇంత పోటీ ఉన్న ఈ పరీక్షలకు ఎలా చదవాలి, ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి, అలాగే కొత్తగా వచ్చే బీటెక్ డిగ్రీ విద్యార్థులు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి మొదలైన అంశాలపైన యూపీఎస్సీ సివిల్స్ రంగంలో 12 సంవత్సరాల అనుభవం ఉన్న సతీష్ పెండెల గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా బీటెక్ డిగ్రీ కొత్తగా అయిపోయిన విద్యార్థులు సివిల్స్ లక్ష్యం చేసుకొని మన అశోక్ లాంటి ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్కి వస్తుంటారు సార్. సో వాళ్ళు వచ్చే ముందు టాప్ 3గా స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? కరెక్ట్ అండి. ఈ ఎగ్జామ్ యొక్క పాపులారిటీ అనేది పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 13 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు. దాంట్లో 6,50,000 మంది ప్రిలిమ్స్ రాశారు. లాస్ట్కి 1000 మందికి ర్యాంక్స్ వచ్చాయి. మరి 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 81,000 మంది అప్లై చేశారు తెలుగు రాష్ట్రాలలో. ముందు అదే 60,000 మంది ఉండేది 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు 81,000 మంది అప్లై చేస్తున్నారు ఎగ్జామ్కి. దాంట్లో లాస్ట్కి మీకు తెలిసిందే 50 పైగా ర్యాంకులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి. టాప్ 100లో 2 ర్యాంకులు వచ్చాయి. మన వరంగల్ అమ్మాయికి కూడా వచ్చింది, మీకు తెలుసు. చాలా సంతోషంగా ఉంది, చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఒక స్టూడెంట్ వీళ్ళందరినీ చూస్తూ ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట విని, లేదా ఫ్రెండ్స్ని చూస్తూ, లేదా మూవీస్కి ఇన్స్పైర్ అయ్యి నేను ఐఏఎస్ అవుతాను, నేను ఐపీఎస్ అవుతాను, నేను ఐఎఫ్ఎస్ అవుతాను అని ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. అంటే ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు కానివ్వండి, లేదా సింగం సినిమాలో సూర్య గారిని కానివ్వండి, ఘర్షణ మూవీలో వెంకటేష్ గారిని కానివ్వండి, వీళ్ళందరినీ చూసి నేను కూడా ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, మన గేమ్ చేంజర్ అనే మూవీలో రామ్ చరణ్ గారిని చూసి ఇలా కూడా మూవీస్ చాలామంది ఇన్స్పైర్ చేస్తున్నాయి ఈ మధ్య. నేను మొన్న ఒక స్టూడెంట్ని అడుగుతూ ఉన్నాను, లా చేయాలనుకుంటున్నాడు. లా ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, సార్ రీసెంట్గా ప్రియదర్శన్ ఇది ఒక మూవీ వచ్చింది, అడ్వకేట్ వేషం వేశాడు, అడ్వకేట్గా దేశానికి ఏం చేయొచ్చు, సమాజానికి ఏం చేయొచ్చు అని చూసి ఇన్స్పైర్ అయ్యి లాయర్ అవుదాం అనుకుంటున్నాడు అన్నాడు. చాలా సంతోషం అది యాక్చువల్గా. సో అలా ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవుదాం అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి? మోటివేషన్ అనేది మనం స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. రిజల్ట్ తెచ్చే బాధ్యత నీ చేతిలోనే ఉంది. మోటివేషన్ వల్ల రిజల్ట్ రాదు, మోటివేషన్ వల్ల నువ్వు ఓన్లీ స్టార్ట్ చేస్తావు. మోటివేషన్ హెల్ప్స్ యూ టు స్టార్ట్, నాట్ ఫినిష్. మరి ఫినిష్ చేయాలంటే ఏం చేయాలి? కొన్ని పద్ధతులు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన పద్ధతి డిసిప్లిన్. అది తర్వాత మాట్లాడితే, మీరు ఇందాక క్వశ్చన్లో ఏమడిగారు, సార్ కొత్తగా వచ్చిన విద్యార్థి తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త, అసలు ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి? అసలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్గా అంటారు. ఎందుకు టఫెస్ట్ ఎగ్జాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని మీకు అవేర్నెస్, అవగాహన అనేది మీరే చేసుకోవాలి. ఎవరిని అడగడం కాదు, మీ ఓన్ రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు చెప్పాలి అని అంటే, ఈ ఎగ్జామ్లో టోటల్గా నోటిఫికేషన్ ప్రకారంగా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని ప్రిలిమ్స్ అని అంటాం, సెకండ్ స్టేజ్ని మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అని అంటాం. మనం ఇన్ఫార్మల్గా 3 స్టేజెస్ అంటాం దాన్ని. ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఇది మొత్తం కూడాను 1 ఇయర్ పైగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే 1 సంవత్సరం పాటు నువ్వు ఎగ్జామ్ రాస్తావు. మరి ఈ 1 ఇయర్ తర్వాత కూడా నీకు రాకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఒక జనరల్ కేటగిరీ విద్యార్థికి 32 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది, 6 అటెంప్ట్లు మాత్రమే ఉంటాయనే విషయం మీకు ముందే తెలియాలి. అసలు ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? మినిమం 21 ఇయర్స్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాల్సిన ఈ విషయం అనేది మీకు ముందే తెలియాలి. అంటే ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ స్టెప్ నీకు నువ్వు తెలుసుకోవాలి. ఒక్కసారి ఇది ఎగ్జాము అని తెలుసుకున్నాక రెండో స్టెప్గా అసలు ఈ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఈ ఎగ్జామ్లో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా లోతు ఎంత ఉంటుంది,
ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రిలిమ్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్కి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆప్షనల్ అంటే ఏంటి. చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాను నేను, నా దగ్గరకు వస్తూ ఉంటారు. 12 సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు సివిల్ సర్వెంట్స్గా నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది మెంటర్షిప్ కోసం వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ వస్తారు, సార్ నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను అంటారు. ఆప్షన్ గురించి ఏం డిసైడ్ చేసుకున్నావు అని అడిగితే ఆప్షన్ అంటే ఏంటి సార్ అని అంటారు. అంటే ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా కూడా మన దగ్గరకు వచ్చేస్తారు. అలాంటి తప్పులు మీరు చేయకూడదు. అసలు ఆప్షనల్ అంటే ఏంటి, పాపులర్ ఆప్షనల్స్ అంటే ఏంటి, పాలిటీలో ఏముంటుంది, జాగ్రఫీలో ఏముంటుంది, ఎథిక్స్లో ఏముంటుంది, కోచింగ్ అంటే ఏంటి, బుక్స్ దీనికి ఏముంటాయి, అసలు ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఏంటి, ప్రిలిమ్స్లో పాలిటీ ఉంటుంది, మెయిన్స్లో పాలిటీ ఉంటుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. లోతుగా విశ్లేషణ చేయకపోయినా మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేము లోతైన ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నో ఇస్తాం. ఇది రెండో విషయం అండి. సో ఫస్ట్ థింగ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుసుకోవాలి. రెండోది ఎగ్జామ్ సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. మూడో విషయం మీరు అనుకుండొచ్చు, సార్ ఫస్ట్ ప్యాటర్న్ అన్నాడు, రెండో సిలబస్ అన్నాడు, మూడో కోచింగ్ గురించి మాట్లాడతాడు కదా అని చెప్పేసి. అది కాదు. మూడో విషయం ఏంటంటే ఇది నేను చేయగలుగుతానా లేదా. నీకు ఒక్కసారి ఎగ్జామ్ మీద ప్యాటర్న్ తెలిసి అవగాహన వస్తే అసలు నేను చేయగలుగుతానా, ఇది నా కప్ ఆఫ్ టీయా కాదా, అసలు నాకు ఆ సత్తా ఉందా, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇన్ని సబ్జెక్ట్స్, ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు ఇది నేను ఇవ్వగలుగుతానా, నా మైండ్ సెట్కి సెట్ అవుతుందా, ఇది సెట్ అవుతేనే నువ్వు రావాలి. అంతే కదండి. మనం చూస్తూ ఉంటాం అశోక్ నగర్లో 5, 6, 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. ఒక్కసారి వస్తే మాత్రం ఇదొక ట్రాప్. నువ్వు వస్తే నీ 3 సంవత్సరాలు అయిపోయింది. క్లాసెస్కి ప్రిపరేషన్కి ఇదే ఉంటుంది. ఆర్ యూ రెడీ టు టేక్ ద ఛాలెంజ్, ఆర్ యూ రెడీ టు టేక్ ద బుల్లెట్. ఎవరేమనుకున్నా పర్లేదు, నేను ఐఏఎస్ అయ్యి బయటికి వెళ్తా, నేను చదువుతా. నేను 18 సబ్జెక్టులు ఉంటాయా, ఓకే చదువుతా. నేను 10 గంటలు చదవాలా రోజుకి, చదువుతా. అసలు అంతా ఫోన్ పక్కన పెట్టేసేయాలా, పక్కన పెడతా. ఇంటికి వెళ్ళకూడదా, వెళ్ళను. రిలేటివ్స్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదా, పెట్టుకోవద్దు. మూవీస్ చూడొద్దా, ఓకే చూడను. ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు ప్రిపరేషన్ చేస్తాను అని నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటే వచ్చేసే అశోక్ నగర్కి. సరే, ఈ 3 అంశాలు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు సార్. అది ఒకటి. సో ఇప్పుడు ఇటీవల డిగ్రీ బీటెక్ చాలామంది పిల్లలు కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చి చాలామంది వచ్చారు. అవును. సో వాళ్ళకు ఇప్పుడు చాలామంది డిస్కషన్ అనుకుని ఏమనుకుంటుంటే, నేను యూపీఎస్సీకి రావాలి, ఏ కోచింగ్ సెంటర్ తీసుకుంటే బెటర్, సో కోచింగ్ సెంటర్ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు వాళ్ళ మధ్యలో వెళ్తుంటారు సార్. అవునండి. బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక కోచింగ్ సెంటర్ అవసరమా కాదా అని ముందు మాట్లాడదాం. దాని తర్వాత కోచింగ్ సెంటర్ ఏది డిసైడ్ చేయాలో చూద్దాం. కోచింగ్ అవసరమా అని అంటే అవసరం అండి. నేను చాలా సందర్భాలలో ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చా. స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు, లేదా ఎలాన్ మస్క్, లేదా ఒబామా, లేదా చాలామంది ఇండియాలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ స్థాయికి వచ్చారు అని అంటే వాళ్ళందరి వెనకాల ఒక మెంటర్ ఉన్నారు, వాళ్ళందరినీ నడిపించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. స్టీవ్ జాబ్స్ అన్నాను కాబట్టి చెప్తున్నాను. జాబ్స్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆయన 6 నెలల్లో చనిపోతున్నాడు అంటే ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు. ఆయన బుక్లో ఆయన ఏం రాశాడంటే సార్, 19 సంవత్సరాల కంట దేశంలోనే ప్రపంచంలోనే గొప్పవన్ అవ్వాలి అని చెప్పేసి ఆయనకు పట్టిందంట. నేను డబ్బులు సంపాదించేసాలి, గొప్పవన్ అవ్వాలి అనే ఆలోచన పట్టిందంట. అలా అందరిని వెళ్ళి అడుగుతున్నారంటే ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలంటే ఏం చెయ్యాలి, నేను దేశంలో గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి, ప్రపంచంలో అందరికి తెలియాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు అమెరికాలో కొన్ని మంది అన్నారంట, నువ్వు ఇండియాకి వెళ్తే నీకు ఒక గురువు దొరుకుతాడు, ఆ గురువు చెప్పిన మాట విని నువ్వు మళ్ళీ వచ్చేసి వ్యాపారం స్టార్ట్ చేయాలని అన్నాడంట. 19 సంవత్సరాలకి ఆయనకి ఇండియా వచ్చాడండి. గురువును వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి ఇక్కడ ఇండియన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు నేర్చుకొని అమెరికాకి వెళ్ళి యాపిల్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుసు ఎక్కడుందో ఆ కంపెనీ. అంటే ఇక్కడ
నీ లక్ష్యం ఒకటి ఉండొచ్చు, కానీ ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అని అంటే నీకు ఒక డైరెక్షన్ అనేది గురువు లేదా ఈ కోచింగ్ సెంటర్ లేదా ఈ సంస్థ లేదా ఈ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఇస్తారు. మరో ప్రశ్న సార్, యాక్చువల్గా యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ బుక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. అవునండి. ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి, అలాగే స్టడీ మెటీరియల్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ అండి, మంచి ప్రశ్న అండి. సో ఇక్కడ బుక్స్ విషయానికి వస్తే ప్రతి సబ్జెక్ట్కి నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, 3 బుక్కులు మీరు ప్రిఫర్ చేయాలి. 3 బుక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. జాగ్రఫీ తీసుకున్నా, పాలిటీ తీసుకున్నా, ఎథిక్స్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 3 పుస్తకాలు తీసుకోవాలి. 3 పుస్తకాలు ఇంపార్టెంట్, రాసి పెట్టుకోలు. 1 ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎన్సీఆర్టీలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ తీసుకుందాం, ఫిజికల్ జాగ్రఫీ అనే ఒక ఎన్సీఆర్టీ పుస్తకం, ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్. 2వ బుక్ ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా స్టాండర్డ్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీయే గోచింగ్ లియాంగ్ అని ఒక బుక్ ఉంటుంది, లక్ష్మీకాంత్ పాలిటీ అని ఒక బుక్ ఉంటుంది. అంటే ఆ స్టాండర్డ్ బుక్ ఎన్సీఆర్టీ ఇవి రెండితో పాటు మీ క్లాస్లో ఫ్యాకల్టీ ఇచ్చే క్లాస్ నోట్స్, ఈ 3 ఇంటిగ్రేట్ చేసి చదివితే ఇనఫ్ అండి. సార్ ఆల్రెడీ స్టాండర్డ్ బుక్ తీసుకోమన్నారు, ఎన్సీఆర్టీ చదవమన్నారు, మళ్ళీ క్లాస్ నోట్స్ ఎందుకు అని మీరు క్వశ్చన్ వేయచ్చు నాకు. ఇప్పుడు క్లాస్లో ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ని అలైన్ చేస్తూ చెప్తాడు. కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తూ మీ క్లాస్లో రన్నింగ్ నోట్స్ కానీ లేదా నోట్స్ రాయిస్తూ ఉంటాడు. మీ క్లాస్ నోట్స్ అనేది లేటెస్ట్ నోట్స్. సపోజ్ మనము ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా అడిషన్ అనేది 1 year తర్వాత వస్తుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, పాతవన్నీ. క్లాస్ నోట్స్ లేటెస్ట్, ఈరోజు నిన్న కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు టాపిక్లో ఏదైనా చెప్పేటప్పుడు అలైన్ చేసి దాన్ని రాయిస్తూ ఉంటారు సార్ ఫ్యాకల్టీస్. సో అందుకని ఏదో ఒక క్లాస్ నోట్స్ అందరు ఫ్యాకల్టీలు స్టూడెంట్స్ మంచిగా కొడతారు. సో ఏ ఫ్యాకల్టీ నోట్స్ తీసుకున్నా మీరు ఏం టెన్షన్ పడదు, తీసేసుకోండి. అది కరెంట్ అఫైర్స్కి అలైన్డ్గా ఉందా లేదా మాత్రమే చూడండి. ఈ 3 పుస్తకాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని రాయండి, హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్, స్పెక్ట్రమ్ స్టాండర్డ్ బుక్, క్లాస్ నోట్స్ ఫ్యాకల్టీస్ రసూల్ సారా, సీనియర్ సారా, ఇంకే సారా, ఆ సార్ మన కరీం సారా, ఏ క్లాస్ నోట్స్ తీసుకోవాలని చెప్పి రాసుకోవాలి. అలా చేయాలి. జాగ్రఫీ మన జాగ్రఫీ గోచింగ్ లియాంగ్ స్టాండర్డ్ బుక్, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ, జాగ్రఫీ స్టాండర్డ్ క్లాస్ నోట్స్ సందీప్ మహాజన క్లాస్ నోట్సా ఇంకే ఫ్యాకల్టీ అని చెప్పి రాసుకోవాలి. అలా మీరు ఒకలా రాసుకొని ఆ బుక్స్ అన్నీ కూడాను మీరు ఒక దగ్గర అలైన్ చేసుకొని తీసుకొని ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళాలి. బట్ ఇంకొక విషయం చెప్పేసి మీ క్వశ్చన్ తీసుకుంటా. ఇది చాలామందికి తెలియదు, ఇన్ని బుక్కులు చదవాలా అని అంటారు. మళ్ళీ చెప్తున్నా, అన్ని బుక్కులు చదవకండి. మీరు 10 బుక్కులు చదవకూడదు, ఒకే బుక్ 10 సార్లు చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కూడా చెప్తాం, వేరే ఎగ్జామ్స్కి మన ఎగ్జామ్కి తేడా ఏంటంటే నోయింగ్కి అండర్స్టాండింగ్కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది. నోయింగ్ యూపీఎస్సీకి వద్దు, అండర్స్టాండింగ్ యూపీఎస్సీకి కావాలి. నాకు మీరు తెలుసు నోయింగ్, నాకు నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తింటావు, ఎక్కడికి వెళ్తావు, ఇది అండర్స్టాండింగ్. నీతో నేను ఎలా మాట్లాడాలి, ఇది అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి, ఇంటర్లింకింగ్ అనేది అర్థం చేసుకోవాలి, అసలు సబ్జెక్ట్ ఎలా ఇంటర్లింక్ చేయాలో అర్థం చేసుకోవాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఇటీవల కాలంలో ఆన్లైన్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఆన్లైన్ కోవిడ్ తర్వాత ఇది బాగా ఎక్కువ వచ్చింది. సో అలాగే కొందరు గ్రామీణ విద్యార్థులు, కొన్ని పేద విద్యార్థులు కొందరు ఉంటారు. సో ఇక అశోక్ నగర్ లాంటి పెద్ద పెద్ద సిటీలోకి వచ్చి కోచింగ్ తీసుకునే పరిస్థితులు ఉంటారు. వాళ్ళు ఇంటికాడనే కూర్చొని ఆన్లైన్ ద్వారా చదువుకొని యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు. అవునండి, ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎడ్టెక్ ఒక గొప్ప వరం, చాలా పెద్ద వరం అండి. ఎందుకో చెప్తాను. ఒక గ్రామీణ విద్యార్థికి, తాండాలో మారుమూర గ్రామంలో కూర్చునే విద్యార్థికి హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో జరిగే క్లాసు
తాండాలో కూర్చొని ఒక విద్యార్థి వింటున్నాడు. పెద్ద వరము. అది కూడా లక్షలు లక్షలు పెట్టి కాదండి, చాలా తక్కువ ప్రైస్తో జియో రెవల్యూషన్, 5G 4G ఇలాంటి రెవల్యూషన్ వల్ల చాలా లక్కీ అండి ఈ తరం విద్యార్థులు. ఇలా చూస్తా అంటే కుళ్ళొస్తుంటుంది, నేనేం అని చెప్పేసి, నేను విద్యార్థిగా ఉంటే బాగుండి అనిపిస్తుంది. వరము వరం. కానీ ఇక్కడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటది? సపోజ్ ఒక విద్యార్థి ఆఫ్లైన్ కోసం అశోక్ నగర్కి వచ్చాడు, లేదా ఢిల్లీకి వెళ్ళాడు, అలాంటి సంస్థలో ఇక్కడ జాయిన్ అయ్యాడు. వచ్చేసాక ఇక్కడే ఉంటాడు, మేమందరం ఫ్యాకల్టీస్ ఉంటాం, స్టూడెంట్స్ అందరూ ఉంటారు, నిరంతరము కూడా యూపీఎస్సీ తిరుగుతూ ఉంటుంది మైండ్లో. ఇల్లు వదిలేసి వచ్చాను, ఎందుకు? యూపీఎస్సీ. ఈ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఎందుకు? యూపీఎస్సీ. ఈ సార్తో మాట్లాడుతున్నాను, ఎందుకు? యూపీఎస్సీ. మార్నింగ్ 8:30 వరకు క్లాస్కి వస్తున్నాను, ఎందుకు? యూపీఎస్సీ. అంటే నువ్వు ఇక్కడికి వస్తే నీకు 24 గంటలు కూడాను నీకు యూపీఎస్సీ మైండ్లో ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్లైన్ విద్యార్థికి. అదే ఆన్లైన్ విద్యార్థికి అలా కాదు. ఆన్లైన్ విద్యార్థి ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతో ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు. ఆ యూపీఎస్సీ ఎకోసిస్టమ్ అనేది ఉండదు. మీరు ఇంట్లో కనుక మీ ప్రాంతంలో ఎవరైతే యూపీఎస్సీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలనుకుంటున్నారో మీరందరూ ఒకే దగ్గర అయ్యి ఆ ఎకోసిస్టమ్ని మీరు అక్కడ ఏర్పాటు చేసుకొని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మీ ప్రిపరేషన్ చేసుకుంటే, యూపీఎస్సీ మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని యూపీఎస్సీ 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 అని మాత్రమే మైండ్లో పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే 100% ఆన్లైన్ అంత అదృష్టం, వరము మీకు ఇంకోటి లేదు. ఎక్కువగా డీవియేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ డీవియేట్ అవ్వకుండా నిరంతరము ఫ్యాకల్టీస్తో టచ్లో ఉండండి. ప్రతి ఎగ్జామ్ రాయండి, లైవ్ క్లాసే వినండి, రికార్డెడ్ కాకుండా లైవ్ క్లాసే వినండి. నెక్స్ట్ 1 year ఒక స్కెడ్యూల్ వేసుకోండి, ప్రణాళికతో ముందుకెళ్తే ఆన్లైన్ అనేది ఒక వరం. సార్, యూపీఎస్సీ సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూపీఎస్సీ ఆప్షనల్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారో ఒకసారి గమనిస్తే, యూపీఎస్సీ ఎగ్జామ్లో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మెయిన్స్ 1750 మార్క్స్కి 500 మార్కులు ఆప్షనల్కే ఉంటాయి. అంటే సుమారుగా 500 మార్కులు అంటే 30% ఆఫ్ ద మార్కులు మనకి ఆప్షనల్కే ఉంటాయి. అందుకే అది కొంచెం ఇంపార్టెంట్ మనకి. ఎలా మనం ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం అని చెప్పి నువ్వు తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. నా గ్రాడ్యుయేషన్లో నేను బీటెక్ చేశాను, నేను ఆప్షనల్ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటానంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అదేం సార్ అంటే అదంతే. నువ్వు యూపీఎస్సీ ఆప్షనల్ చూజ్ చేసుకునే ప్రక్రియలో ఈ ఆప్షనల్ తీసుకుంటే ర్యాంక్ సాధిస్తానా అని మాత్రమే ఆలోచించి తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ ఆప్షనల్కి తగ్గగా ఆ ఆప్షనల్ సిలబస్సు జిఎస్లో ఎంత పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందండి, జాగ్రఫీ ఆప్షనల్ జనరల్ స్టడీస్లో 90% కవర్ అవుతుంది, పిఎస్ఐఆర్ 90% కవర్ అవుతుంది, సోషియాలజీ అరౌండ్ 60-70% కవర్ అవుతుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 50-60% కవర్ అయిపోతుంది, హిస్టరీ 50% కవర్ అవుతుంది. అంటే ఆప్షనల్ సబ్జెక్టు జనరల్ స్టడీస్ అలైన్ అవుతుందా లేదా, ఇది రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా, ఈ ఆప్షన్ నన్ను ఐఏఎస్ చేస్తుందా. రెండో క్రైటీరియా, ఈ ఆప్షన్ జిఎస్కి అలైన్ అయిందా. మూడో క్రైటీరియా, ఈ ఆప్షనల్కి రిలేటెడ్గా యూపీఎస్సీకి రిలేటెడ్గా యూపీఎస్సీని ఇంటిగ్రేట్ చేస్తూ మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయా. ఒక ఆప్షనల్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలీ లాంగ్వేజ్ అని ఒక ఆప్షనల్ ఉంది. పాలీ లాంగ్వేజ్ రిలేటెడ్గా పుస్తకాలు ఉన్నాయా అంటే చాలా కష్టం, దొరకడమే కష్టం. మరి ఆ ఆప్షన్లు తీసుకుంటా అంటే ఆ ఆప్షన్ రిలేటెడ్గా పుస్తకాలు ఉన్నాయా లేదా. పిహెచ్డి రిలేటెడ్ పుస్తకాలు కాదు, పీజీ రిలేటెడ్ పుస్తకాలు కాదు, యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పుస్తకాలు ఉన్నాయా లేదా.
ఇది మూడో క్రైటీరియా. నాలుగోది, నువ్వు ఏదైతే ఆప్షన్ తీసుకుంటున్నావో నువ్వు చదివేటప్పుడు డౌట్స్ వస్తాయి, సహజం అండి. డౌట్స్ రాకుండా ఎట్లుంటుంది? మరి నీకు డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్ క్లియర్ చేసే ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ ఇండియాలో ఉన్నారా? అశోక్ నగర్లో ఉన్నారా? రాజేంద్ర నగర్లో ఉన్నారా? చంద్ర లేఅవుట్లో ఉన్నారా? బెంగళూరులో అన్నానగర్లో ఉన్నారా? చెన్నైలో? ఇలాంటి 4 క్రైటీరియాస్ని దృష్టిలో పెట్టుకొనే ఆప్షన్లు తీసుకోవాలి. ఎమోషనల్గా తీసుకోకూడదు, లాజిక్గా తీసుకోవాలి. ఎమోషనల్గా తీసుకుంటే దెబ్బ పడిపోతుంది. లాజిక్గానే నీ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. రేషనల్ లాజిక్ ఎప్పుడు ఫ్యాక్ట్స్తో ఉంటుంది, ఫ్యాక్ట్స్తో ఉంటుంది. సార్ సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే సౌత్లో యూపీఎస్సీ ర్యాంకులు చాలా తక్కువ, నార్త్లో ఎక్కువ. అంటే సౌత్లో అవగాహన లేదా, నార్త్లో అవగాహన ఉందా? సో అలాగే ఇంకొక క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు? కానీ అశోక్ నగర్ లాంటి గొప్ప ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నాయి కదా, సో దీనికి మీరేం చెప్తారు? అదే మంచి క్వశ్చన్ అండి. కానీ నేను మిమ్మల్ని మీరు చెప్పిందని ఒప్పుకుంటున్నా. ఫస్ట్ నార్త్ ఇండియాలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సంఖ్య ఎక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ. దానికి కారణం ఏంటో చెప్తాను. ఇది కొంచెం డిఫరెన్స్ చెప్పొచ్చు కదా, చెప్పేయచ్చు, తప్పేం లేదు. సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని ఒకసారి కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ లెవెల్స్లో కొద్దిగా సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. మనకి ప్రైవేటైజేషన్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, లేదా డిఫరెంట్ కెరియర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆల్టర్నేటివ్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ హబ్ ఆఫ్ ఇండియా అని అనంటే బెంగళూరు వస్తుంది, హైదరాబాద్ వస్తుంది. లిటరసీ రేట్లో ఎక్కువ శాతం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే కేరళ వస్తుంది. తమిళనాడు మోడర్న్ సిటీ. అంటే ఇక్కడ ఆప్షన్స్ మనకి ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటుంది, రైట్? మనకి ఎక్కువగా ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు దీంతో పాటు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక ఆల్టర్నేటివ్ అవుతుంది. చిన్నప్పుడే మనం పుట్టగానే మీ నాన్నగారు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి ఏమన్నారు? ఇంజనీర్ అవుతాడు లేదా డాక్టర్ అవుతారు, ఇవి రెండే చెప్పి పెంచారు. కానీ బ్యాంక్ మేనేజర్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, పోలీస్ అవుతాడు, ఇలాంటివి ఎప్పుడైనా మనం నాన్నల నుంచి విన్నామా? వినలేదు, తక్కువ. ఇదే బీహార్, యూపీ, నార్త్ ఇండియాలో ఎక్కువ వింటాం. నార్త్ ఇండియాలో వాళ్ళకి సాఫ్ట్వేర్ లేదు, వాళ్ళకి తెలిసినవి రెండే, ఒకటి అగ్రికల్చరు, 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ముందు నుంచి కూడా ఇవి రెండే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎకో సిస్టమ్ బాగా పెరిగింది. తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ బాగా పడ్డాయి. చాలామంది యూపీఎస్సీ విద్యార్థులు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం వల్ల యూపీఎస్సీ స్టూడెంట్స్ సంఖ్య తక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తోంది. కానీ అదే లాస్ట్ 2-3 నెలలుగా నోటిఫికేషన్ లేదు కాబట్టి యూపీఎస్సీ ప్రిపేర్ అయిన విద్యార్థులే మనం అశోక్ నగర్లో బాగా చూస్తున్నాం. అండ్ అదే మంచిది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ప్రిపరేషన్. గ్రూప్ 1 వచ్చినప్పుడు రాసుకోవాలి, అలానే ఉండాలి. ఢిల్లీలో ఏదైతే లేదో హైదరాబాద్లో వాళ్ళకది దొరుకుతుంది. ఏంటదంటే ఎమోషనల్ టచ్. ఒక విద్యార్థి సౌత్ ఇండియాలో ఢిల్లీకి వెళ్తే ఫ్యాకల్టీతో మాట్లాడినా, మెంటర్తో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా మనవాడు అనే ఫీలింగ్ ఉండదు. కానీ అశోక్ నగర్కి వస్తే మాత్రం వీడు మనవాడు అనే ఫీలింగ్తో ఇంకో 2 విషయాలు ఎక్కువ చెప్తాం. అదొక లోకల్ లాంగ్వేజ్లో చెప్పడము, అర్థం చేసుకునే విధంగా ఇవన్నీ చాలా పెరుగుతాయి. మరి అశోక్ నగర్లో లేనిది ఢిల్లీలో ఉంది ఏంటి అని అంటే ఒక ఎకో సిస్టమ్. ఢిల్లీ అనేది ఒక సముద్రం. అక్కడ చాలామంది లక్షలాది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ఎకో సిస్టమ్ అనేది హైదరాబాద్లో కొంచెం మిస్ అవుతుంది, రైట్? ఇక్కడ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. 2 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, పక్కకే సంధ్య థియేటర్ ఉంటుంది. ఈ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఒకసారి కానీ ఢిల్లీకి వెళ్ళావనుకో, ఎవరు తెలీదు, రిలేటివ్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, హిందీ సినిమాల తెలుగు సినిమాల దూరం దూరం ఉంటాయి, ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు థియేటర్స్. సో ఆ ఎకో సిస్టంలోనే ఉంటాడు కాబట్టి ఆ సీరియస్నెస్ అనేది మాత్రం ఢిల్లీ ఎన్వైర్న్మెంట్ ఇస్తుంది.
అశోక్ నగర్లో కూడా ఆ ఎన్వైర్న్మెంట్ మొదలైంది, ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది. సార్ యాక్చువల్గా మీరు 12 సంవత్సరాల అనుభవంలో ఎంతో మంది యూపీఎస్సీ స్టూడెంట్స్కి మీరు కోచింగ్ ఇచ్చుంటారు. సో చాలామంది పిల్లలు మిమ్మల్ని కోచింగ్ చేసి ఉండొచ్చు, సార్ నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తానా లేదా, నాకు ఎన్నో డౌట్స్, నేను ఇంటికాని చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాను అంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? జీవితము ఐఏఎస్ లేదా ఐపీఎస్ అనుకునే లక్ష్యంతో ఇక్కడికి వస్తే ఆ దిశగా తీసుకెళ్లే బాధ్యత మాది. కానీ 1 నెల 2 నెలలు 4 నెలలు చేసి డైవర్ట్ అయిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. మీరు ఒక నమ్మకంతోనే రండి, నమ్మకంతో క్లాసులు వినండి, నమ్మకంతో ఫ్యాకల్టీ చెప్పిన మాట వినండి, నమ్మకంతోనే ఇక్కడ ఎగ్జామ్ వచ్చి ప్రిపేర్ అయ్యి రాయండి. ఎందుకు రాదో ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. కానీ వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, యూట్యూబ్లో అది విన్నాను, ఇది ఇలా కాదు అనే అపోహలు పెట్టుకొని నీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది, మా వే ఆఫ్ ప్రిపరేషన్ మేమేది చెప్తామో అది పోతుంది, రెండూ కాకుండా పోతుంది. అలా వద్దు. క్లారిటీ ఆఫ్ థాట్తో ముందుకు వస్తే మేము క్లారిటీ ఆఫ్ థాట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాం. మంచి భరోసా ఇస్తున్నాను. నీ లక్ష్యం ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే నీకు ఆ దిశగా తీసుకెళ్లే బాధ్యత మాది, ఖచ్చితంగా నాది. కానీ ఆ వెళ్ళే బాధ్యత మాత్రం నీదే, అది మాత్రం గుర్తుపెట్టుకో. సార్ ఈ చివరి ప్రశ్న ఇది, ఇటు ఏపీఎస్సీ కానీ అటు టీజీపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విషయంలో చాలా డిలే చేస్తాం సార్. దీనివల్ల విద్యార్థులు చాలామంది నిరుత్సాహంతో, సో ఈ కాంపిటీషన్ అంటేనే కొద్దిగా ఇది అంటే నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. అవునండి. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు, విద్యార్థులకి ఏం చెప్తారు? ముందుగా విద్యార్థులకు ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 రెండు కూడా ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఇంటర్వ్యూస్ అయ్యి ఫైనల్ రిజల్ట్ వచ్చి వాళ్ళ పోస్టింగ్ అయ్యాకనే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఐడియా వచ్చేసింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్స్ అయిపోయాయి, వెరిఫికేషన్ అయిపోయింది, కోర్ట్ కేసు నడుస్తుంది. ఆ కోర్ట్ కేసు అయ్యాకనే ఫైనల్ లిస్ట్ వస్తుంది, పోస్టింగ్లు అవుతాయి, తర్వాతే మనకి నోటిఫికేషన్ వస్తుంది అని క్లారిటీ ఉంది. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ 2-3 మంత్స్ మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేవు. క్యాలెండర్ రావచ్చు, నోటిఫికేషన్ వచ్చే అవకాశం మాత్రం 2 లేదా 3 నెలల్లో లేవు. మనకి మేలో వస్తుంది అనుకున్నాం, కానీ కోర్టు కేసులు ఇవన్నిటి వల్ల అయిపోయింది. మీ ప్రిపరేషన్ మాత్రం ఆగకూడదు. నోటిఫికేషన్ ఈమెయిల్లో రానివ్వండి, సెప్టెంబర్లో రానివ్వండి, నెక్స్ట్ ఇయర్ రానివ్వండి, మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. సార్ నేను ఓన్గా ప్రిపేర్ అవుతానంటే ఇంకా మంచిది, ఓన్గానే ప్రిపేర్ అవ్వండి. కానీ బుక్స్ తెచ్చుకోవడము, సిలబస్ చూసుకోవడము, రోజు కరెంట్ అఫైర్స్ రాసుకోవడము, ఏదో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రోజు 1 గంట కేటాయించండి. నోటిఫికేషన్ వచ్చాక క్లాసెస్ తీసుకోండి కావాలంటే. లేదు సార్ నాకు కొంచెం నేను స్లో లర్నరు, నాకు ముందు నుంచే క్లాసెస్ కావాలంటే వచ్చేసేయండి, క్లాసెస్ ఇస్తాం. కానీ నువ్వు ప్రిపరేషన్ మాత్రం ఏదో విధంగా చేయాల్సిందే, ఇది ఇంపార్టెంట్. ఇది 1. 2 ప్రభుత్వానికండి. ప్రభుత్వానికి ఇప్పుడైనా చెప్తున్నాను, 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, చాలా మెంటల్ ట్రామాలో ఉన్నారు స్టూడెంట్స్, ట్రాప్లో ఉన్నారు, ఊబిలో ఉన్నారు. అటు వదిలేసి పోలేక, ఇటు మళ్ళీ రాస్తామో తెలియక, నోటిఫికేషన్ వస్తుందో తెలియక, ఇంట్లో నుంచి ఒత్తిడి, వయసు అయిపోతూ ఉంది, ఏమి చేయలేక ఒక మెంటల్ ట్రామాలో ఉండే విద్యార్థిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏదో విధంగా త్వరలో ఏదో నిర్ణయం తీసేసుకోండి. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా, చేసేయండి. ఎగ్జామ్ మళ్ళీ పెడతారా, పెట్టేసేయండి. లేదా మళ్ళీ పేపర్స్ అన్నీ కరెక్షన్ చేస్తారా, చేయండి. లేదా ఇదే లిస్ట్ ఇచ్చేస్తారా, ఇచ్చేయండి. కానీ ఏదో ఒకటి చేసేసేయండి. ఏదో ఒకటి త్వరగా చేస్తే విద్యార్థులు మరి క్లారిటీగా వాళ్ళ డెసిషన్ తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళాలో ఆలోచిస్తారు. ఇది మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.